వర్క్ ఇచ్చాను. ఇంకేమైనా ఉంటే మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. నేను నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మోడల్ ఏంటంటే రైట్ సైడ్ సైన్ ఆఫ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఓఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై. నెక్స్ట్ మోడల్ దీంట్లో కూడా పుట్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ డి ఇంటూ డి డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి డి డాష్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. జాగ్రత్తగా గమనించండి. రైట్ సైడు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఉన్నప్పుడు ఇది కూడా డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0, అది గుర్తుపెట్టుకోవాలి. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, డి ఇంటూ డి డాష్ ప్లేస్లో మైనస్ ఏ ఇంటూ బి, డి డాష్ స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రాసుకోవాలి. సో ప్రాబ్లం సొల్యూషన్ చెప్తాను నేను ఇప్పుడు. ఓ ప్రాబ్లం చేద్దాం, క్లారిటీ వస్తుంది. సాల్వ్ డి క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ డి డాష్ ప్లస్ 4 ఇంటూ డి డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y వేర్ capital D equal to dou by dou x, D dash equal to dou by dou y. ఇప్పుడు ఈ మోడల్లో మనం చేసేటప్పుడు YC అన్నిటికీ కామనే. సో ది ఆక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్గా రాసుకుంటున్నాను నేను. ది ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m క్యూబ్ మైనస్ 4m స్క్వేర్ ప్లస్ 4m ఈక్వల్ టు 0. అన్నిట్లో m కామన్ తీయండి. m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 m ఈక్వల్ టు 0 ఆర్ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీన్ని m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే m ఈక్వల్ టు 2 కామా, అంటే దేర్ ఫోర్ m ఈక్వల్ టు 0 కామా 2 కామా 2. సో YC ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ 0కి రాసుకుంటే f1 ఆఫ్ y ప్లస్ 0x. జాగ్రత్త చూడండి, రెండు ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు y ప్లస్ 2x x ఇంటూ x వస్తుంది ఇక్కడ, జాగ్రత్త మర్చిపోవద్దు. f3 ఇంటూ y ప్లస్ 2x. ఇక్కడ 0 మనకు అవసరం లేదు కాబట్టి f1 ఆఫ్ y ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ f3 ఆఫ్ y ప్లస్ 2x. ఇది YC అవుతుంది. YPకి వద్దాం. 1/d క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ d డాష్ ప్లస్ 4 ఇంటూ d డాష్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై మోడల్లో ఉంది ప్రాబ్లం. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై అంటే ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది ఇక్కడ? హియర్ ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డీని కామన్ తీద్దాం. డీని కామన్ తీసాక మనం కంటిన్యూ చేద్దాం. అన్నిట్లో డి ఉంది కాబట్టి డి కామన్ తీస్తే డి స్క్వేర్ 4 ఇంటూ డి డాష్ 4 ఇంటూ డి డాష్ స్క్వేర్ ఇంటూ ఈ 2 ఇక్కడ రాసుకోండి మీకు అభ్యంతరం లేకపోతే సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ 3 అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 3 స్క్వేర్ అంటే మైనస్ 9 అవుతుంది. అలాగే డి ఇంటూ డి డాష్ తీసుకుంటే డి ప్లేస్లో ఎంత ఉంది మనకు ఫార్ములా ఇక్కడ చెక్ చేసుకోండి. మైనస్ ఏ అంటే మైనస్ రాయాలి, ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 2 అంటే మైనస్ 6. తర్వాత డి డాష్ స్క్వేర్ ప్లేస్లో మైనస్ రాసుకుంటాం. బి అంటే 2 స్క్వేర్ అంటే మైనస్ 4. మైనస్ హోల్ స్క్వేర్ కాదు ఇక్కడ 2 స్క్వేర్. మైనస్ హోల్ స్క్వేర్ అయితే ప్లస్ అయిపోద్ది, కానీ మనం మైనస్ 4 వస్తుంది. అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/d ఇంటూ బ్రాకెట్లో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 9, 4 ఇంటూ డి డాష్ అంటే మనకు వచ్చిన ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ మైనస్ 6 ప్లస్
తర్వాత వచ్చిన వాల్యూ 4 ఇంటూ డి డాష్ స్క్వేర్ అంటే -4 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, పేజ్ తిప్పుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 4 ఇంటూ -6 ప్లస్ అయిపోతుంది, ఇది -16, ఇది -9 అంటే -25 24 అవుతుంది, ప్లస్ 24 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/d ఇంటూ -25 ప్లస్ 24 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y అవుతుంది. మనకి మిగిలే వాల్యూ మైనస్ పైన రాసుకుంటున్నా, -2 ఇంటూ 1/d ఆఫ్ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y. -2 1/d అనేది ఇంటిగ్రేషను, d ఈక్వల్ టు ∂/∂x ఇక్కడ. సో 1/d అంటే ఇంటిగ్రల్ 1dx గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y dx. ఇంటిగ్రల్ సైన్ x అంటే మీ అందరికీ తెలుసు కాస్ x, అంటే మైనస్ కాస్ x, కాస్ ఆఫ్ 3x ప్లస్ 2y బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత వస్తుంది, ఇక్కడ మైనస్ మనకి బ్రాకెట్లో వస్తుంది. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2/3 ఇంటూ కాస్ ఆఫ్ 3x ప్లస్ 2y. ఇది వైపీ. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ రాసుకోవాలి. అంటే వైసీ ఎంత ఉంది పైన, f1 ఆఫ్ y ప్లస్ 2 ఈక్వల్ రూట్స్ వచ్చినాయి, f2 ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ f3 ఆఫ్ y ప్లస్ అగైన్ 2x ప్లస్ 2/3 ఇంటూ కాస్ ఆఫ్ 3x ప్లస్ 2y. ఇది జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. మీరు కన్ఫ్యూజన్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా రాసుకోవచ్చు. వైపీ ఇంకో ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకో క్లారిటీ వస్తుంది. సాల్వ్, ఇది సెకండ్ ప్రాబ్లం. దీంట్లో సాల్వ్ ∂2z/∂x² మైనస్ ∂2z/∂x/∂y ఈక్వల్ టు sin x cos 2y. ఫస్ట్ వైపీ తీసుకుందాం సొల్యూషను. నేను గివెన్ ఈక్వేషన్ని మార్చుకుంటున్నాను. గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, ఎలా మార్చుకుంటాం, క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ ఇక్కడ ∂x/∂y ఉంది అంటే d ఇంటూ d డాష్ ఇంటూ z ఈక్వల్ టు sin x cos 2y. సో ది ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటున్నాను నేను. ది ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, d ఈక్వల్ టు m, d డాష్ ఈక్వల్ టు 1. సో m మైనస్ m స్క్వేర్ మైనస్ m ఈక్వల్ టు 0. m కామన్ తీయండి, m స్క్వేర్ m మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే m ఈక్వల్ టు 0, 1. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, వైసీ ఏమవుతుంది, వైసీ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ 0x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ x. అంటే 0 కాబట్టి ఇక్కడ ఓన్లీ f1 ఆఫ్ y ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ x అవుతుంది. ఇప్పుడు వైపీ తీసుకుందాం. వైపీ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/d² మైనస్ d ఇంటూ d డాష్ ఇంటూ sin x cos 2y. మనం ఏ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు, sin ఆఫ్ ax ప్లస్ బీవై ఆర్ కాస్ ఆఫ్ ax ప్లస్ బీవై. కానీ మనం అప్లై చేసే మోడల్ ఇక్కడ లేదు, దీన్ని మార్చుకోవాలి. మీ అందరికీ ఫార్ములాస్ ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రీలో మనం నేర్చుకున్నాం, M1లో కూడా చాలాసార్లు నేర్చుకున్నాం. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 2 sin x బై కాస్ 2y బై 2 రాసుకుందాం. 1/2 బయట రాసుకుంటే ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నా, 2 sin a cos b ఈక్వల్ టు ఫార్ములా ఎంత అంటే సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b అనేది ఫార్ములా. సో 1/d² d ఇంటూ d డాష్ సైన్ ఆఫ్ a అంటే ఇక్కడ x ప్లస్ 2y ప్లస్ సైన్ ఆఫ్ x మైనస్ 2y. అంటే 2 ఫంక్షన్స్ వచ్చినాయి మనకి, జాగ్రత్త చూడండి. ఈ 2 ఫంక్షన్స్ డైరెక్ట్గా మనం అప్లై చేసుకుంటే
సపరేట్ చేద్దాం. ఫస్ట్ సపరేట్ చేసుకొని ఫార్ములా ముందుకెళ్తే ప్రాబ్లం కంటిన్యూ అయితే మనకి ఈజీగా వైపీ అనేది ఈజీగా అయిపోతుంది. 1/2 ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి ఇంటూ డి డాష్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1/2 ఇంటూ 1/d స్క్వేర్ డి ఇంటూ డి డాష్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y. అంటే 1/2 పుట్ ఇక్కడ ఎంత తీసుకుంటున్నాము, పుట్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ అంటే -1. తర్వాత రాద్దాం ఇది. తర్వాత డి ఇంటూ డి డాష్ అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 అంటే -2. డి డాష్ స్క్వేర్ లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి పుట్టు డి స్క్వేర్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే -1. ఇక్కడ కూడా డి ఇంటూ డి డాష్ ఉంది కాబట్టి -1 ఇంటూ -2 ఈక్వల్ టు +2 అవుతుంది. కంటిన్యూ చేస్తే 1/2 డి స్క్వేర్ ప్లేస్లో -1 డి ఇంటూ డి డాష్ అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాం -2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y. చూడండి డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. 1/2 ఇంటూ డి స్క్వేర్ ప్లేస్లో -1 ఇది -2 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే మనకి మిగిలేది 1 అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై కేవలం 2నే వస్తుంది. ఇక్కడ -3 కాబట్టి సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై 6 అవుతుంది. సో ఇదంతా వైపీ. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అంటే రెండు కలిపి రాసుకుంటాం. ఫస్ట్ వైసీ ఎంత వచ్చింది, f1 ఆఫ్ వై ప్లస్ f2 ఆఫ్ వై ప్లస్ ఎక్స్. నెక్స్ట్ వన్ వైపీ రాస్తున్నాను సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై 3 2 ఫస్ట్ది సారీ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై 6. ఇది జనరల్ సొల్యూషన్. అయితే కేవలం సైన్ ఫంక్షన్ ఒక్కటే ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేస్తుంది కేవలం ఈ ఫంక్షన్ ఒక్కటే ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు సైన్ ఫంక్షన్ ఉన్నప్పుడు చేసాం. ఈ కూడా 2 ప్రాబ్లమ్స్ నేను వర్క్ ఇస్తాను. మీరు చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేకపోతే నన్ను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి, నేను మీకు తప్పకుండా చెప్తాను. ఇది ఒకటి వర్క్ ఇస్తున్నాను. సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2x కాస్ 3y. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎంతంటే y ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ ఎక్స్ f2 ఆఫ్ y మైనస్ ఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ కాస్ 2x కాస్ 3y. మీరు చెక్ చేయండి ఆన్సర్ రైట్ ఆర్ రాంగో జాగ్రత్తగా చూడండి. లేదా దీని ప్లేస్లో మనకు ఆన్సర్ మారచ్చు. ప్లస్ 1/2 ఇంటూ 1/2 కాకుండా 1/10 ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ 3y ప్లస్ 1/10 ఇంటూ కాస్ ఆఫ్ 2x మైనస్ 3y. దీని ప్లేస్లో ఇదైనా ఆన్సర్ రావచ్చు. వాడు దీన్ని స్ప్లిట్ చేసి ఇలా మార్చుకున్నాడు. ఇది ఆన్సర్ ఇక్కడ వరకు చేసి మీరు వదిలేయండి చాలు. ఇది మీరు వర్క్ చేయండి. నెక్స్ట్ కేసులో మనం ఏం చేద్దామంటే ఇంకో ప్రాబ్లం రాస్తున్నాను. నంబర్ 4 సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ 2y. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ ఎక్స్ ప్లస్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ కాస్ 2y మైనస్
2 sin x sin 2y. చెక్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ d cube 4d square d dash d into d dash square into z equal to 6 sin of 3x plus 6y. దీనికి కూడా ఆన్సరు y ఈక్వల్ టు f1 of y plus f2 of y plus 2x x into f3 of y plus 2x plus 2 by 45 into cos of 3x plus 6y. బహుశా ఇది సైన్ అయ్యి ఉండొచ్చు, ఈ ప్లేస్ సైన్ అయ్యి ఉండొచ్చు. సైన్ ఆఫ్ ఆన్సర్లో కాస్ అని ఇచ్చాడు, బహుశా సైన్ అయ్యి ఉండొచ్చు. చెక్ చేయండి జాగ్రత్తగా. ఈ 3 ప్రాబ్లమ్స్, అక్కడ 3 ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి. అక్కడ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవైలో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. రైట్ సైడ్ సైన్లో కానీ కాసులో కానీ ఉన్నప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 3 ప్రాబ్లమ్స్ వర్క్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ